చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన పరిగి నియోజకవర్గంలో 1 ఎకరా భూమి మన ముద్రాజ్ సంఘానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను శాసనసభ్యుడిగా మీ అందరి యొక్క కృషి వల్ల మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే అంటే చెవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, వికారాబాద్, తాండూరు, పరిగి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల అత్యధిక మెజార్టీతో దగ్గర 25,000 మెజార్టీతో గెలవడానికి కారణం మీరందరి కృషి కూడా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పార్టీలకు అతీతంగా ఒక మంచి నాయకత్వం, ఒక చదువుకున్న నాయకత్వం ఉండాలి, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలని పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా కృషి చేసి నన్ను ఈ విధంగా నా యొక్క గౌరవాన్ని రాష్ట్రంలోనే మీరు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మీకు సర్వదా కృతజ్ఞుడై ఉంటానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోజు మన డాక్టర్ జగన్మోహన్ గారి విద్యా సంస్థ లోపల ఆ రోజు హనుమంత్ ముద్రాజ్ అందరం కూడా మనం ఈరోజు ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు మన సత్యనారాయణ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముద్రాజ్ గారు, రామస్వామి గారు, వీళ్ళందరూ కూడా మన పెద్దలంతా కూడా ఆ రోజు ఉన్నారు. ఆ రోజు అందరి సమక్షంలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజు రాష్ట్ర స్థాయి నాయకుల ముందు కూడా మీరు ఇష్యూను నా ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించగానే నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మనం ఏ ఏర్ల నుంచి వచ్చినామో ఆ ఏర్లను మర్చిపోవద్దు. వెనకటికి మా దగ్గర మా సురేందర్ ముద్రాజ్ కూడా ఉండే ఆ రోజు మీటింగ్ లోపల పార్టీ అధ్యక్షులు. అయితే ఆ రోజు బాలకృష్ణమ్మ అని మా ఇంట్లో మా ఊర్లో శివారెడ్డిపల్లిలో బాలకృష్ణమ్మ అని ముద్రాజ్, అయితే ఆమెనే మమ్మల్ని అందరినీ కూడా చిన్న ఉన్నప్పుడు ఆమె ఎత్తుకోవడము, తిప్పడము అన్నీ కూడా చేసింది అనమాట, ముద్రాజు అనమాట. అయితే వాళ్ళకు మా తాతయ్య కూడా వాళ్ళకు భూమి కూడా ఇచ్చాడు, సత్యన్న అంటాం మేము, వాళ్ళ కొడుకు పేరు సత్యన్న అనమాట. అయితే అట్లా నాకు చాలా వాళ్ళ కుటుంబంతో కూడా దగ్గరే సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే అట్లా సమాజంలో చాలామంది మా దగ్గర శివారెడ్డిపల్లి లోపల అప్పుడు వెనకటికి మా నాన్న రామకృష్ణారెడ్డి గారు ఎస్సీలకు కూడా ఏంటంటే వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్కి మెయిన్ రోడ్కు మన శివారెడ్డిపల్లి గేట్కు దగ్గర ఒక 40-50 ఎకరాల భూమి, అది 3,600కు ఎకరంలాగా గవర్నమెంట్కి ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చి వాళ్ళకు మళ్ళీ ఇప్పించి మళ్ళీ దాంట్లో గొట్టబాయిలు వేయించి దాంట్లో బోరు గిట అని వేయించేసి సమీకృత అగ్రికల్చర్ ఇప్పుడు నడుస్తుంది మెయిన్ రోడ్ పైన, మీరు వెళ్తుంటే కూడా చూడొచ్చు. అది దగ్గర ఇప్పుడు ఒక 40 కోట్ల రూపాయలు ఆస్తి అనమాట, అది మెయిన్ రోడ్. అది అంటే అది 3,600 కూడా ఇవ్వాలని కాదు, గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు మనం ఏదో విధంగా వాళ్ళను సిస్టమేటిక్గా సెట్ చేయడానికి వీలవుతుంది. గవర్నమెంటే ప్లాన్ చేస్తుంది, చాలా 2 ఎకరాలు అంటది, బోర్ అంటది, అంతే స్కీమ్ ఉంటుంది. అట్లా చాలామందికి మేము పేద వర్గాల వాళ్ళకి మా గ్రామం నుంచి కూడా మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ యొక్క ఆనవాయితీ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా మా దగ్గర మా తాత వాళ్ళ తండ్రి పేరు సాయిరెడ్డి, ఇంట్లో శివారెడ్డి అంటారు, సాయిరెడ్డి అనమాట. అయితే ఆయనకు పిల్లలు లేకుంటే సైట్పల్లి దర్గా దగ్గరలో ఉందన్నమాట. సైట్పల్లి దర్గాకి పోయి ఆడ మొక్కున్నాడు, నా కొడుకు పుడితే సుభానల్లా పేరు పెడతాను, అర్థం కదా, ఒకే ఒక కొడుకు పుట్టిన సుభాన్ రెడ్డి అని పేరు పెట్టినమాట. అట్లా ఎవరైనా సరే కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే అందరితో కలిసి ఉండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకునే కుటుంబం అది. అట్లా ఇక ఒక కొడుకు పుట్టిండు, సుభాన్ రెడ్డి అని పేరు పెట్టిన తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి 7 కొడుకులు, 4 బిడ్డలు, 2 భార్యలు మా తాతకు. అది అక్కడే కొడుకాయన సుభాన్ రెడ్డి. అట్లా అయితే మా నాయనమ్మదేమో వెనచ్చాడు, మా నాయనమ్మల అమ్మమ్మ గారు ఏమో మన కవతం ప్రతాప్ రెడ్డి, వెనకటి జగన్మోహన్ రెడ్డి తాత ఉంది కదా, మనకి ఎమ్మెల్యే ఉండే, మా నాయనమ్మకి మేనమామ కొడుకు అనమాట. అట్లా వెన్నచ్చేటి నుంచి గండేటి నుంచి మా నాయనమ్మ ఇక్కడ మన దగ్గర శివరెడ్డిపల్లికి వచ్చింది. ఇట్లా ఈ విధంగా అప్పటి నుంచి కూడా మా కుటుంబం లోపల సేవా గుణం అనేది మా కుటుంబంలో ఉంది. మా యొక్క పెద్దనాన్న అడిషనల్ ఎస్పీగా వెంకటరామరెడ్డి గారు పనిచేసిండు. ఆయన కూడా ఎట్లంటే కుటుంబంలో అన్నదమ్ముల మందరం కూడా బాగుండాలని కోరిక ఆయన. ఎందుకంటే ఎట్లయితే మన డాక్టర్ సాబ్ కూడా వాళ్ళ బ్రదర్ ఎంపీటీసీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నాడు, ఎప్పుడు చెప్తుంటారు, వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు చెప్తుంటారు. అట్లా వెంకటి నుంచి కూడా మన రామస్వామి కూడా ఆయన ట్రాఫిక్లో మహంకాళి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను సబిత మందికి తోలుకపోయి ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలి, ట్రాన్స్ఫర్ ఇవ్వాలని చెప్పి అట్లా ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి అడిగితే నేను ఏమైనా చేయగలుగుతా, కానీ నా దగ్గర రాకపోతే, నాకు కలవకపోతే నేను ఏం చేయలేను దాని విషయం లోపల. అట్లా ఎప్పటి నుంచో కూడా ఎవరొచ్చి అడిగినా సరే భగవంతుడు మనకు ఒక పని చేసే అవకాశం కల్పించినప్పుడు చేస్తే వాళ్ళ ద్వారా కాకపోయినా వేరే వాళ్ళ ద్వారా మనకు మేలు జరుగుతుంది అన్న విషయం నేను ఎప్పుడు కూడా నా దృష్టిలో ఉంచుకొని నా దగ్గరికి ఎవరు ఏ పని మీద వచ్చినా సరే ఎల్లప్పుడూ వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో నేను పనిచేస్తుంటా.
అందులో భాగంగా మా చిన్నాయన మన దేశం గురించి కర్నల్గా అంటే మన దేశానికి సంబంధించిన పాకిస్తాన్ వార్ మన చైనా వార్ ఆర్మీలో ఉండి సప్లైలో ఉండే ఆయన. సప్లై అంటే ఏంటంటే యుద్ధ సమయం లోపల మొట్టమొదటి సప్లైని కొట్టేస్తారనమాట. సప్లై అంటే ఎవరు? ఫుడ్ సప్లై చేసేవాళ్ళు అనమాట. ఆయన కర్నల్, మన ఎస్పీ ర్యాంక్ ఉంటుంది. ఆయన మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండే మా ఫాదర్ బ్రదర్. అదేవిధంగా నా అన్న నాకంటే పెద్ద ఆయన రవీందర్ రెడ్డి, ఆయన ఎయిర్ ఫోర్స్లో సార్జెంట్గా ఉన్నాడు. సార్జెంట్ అంటే ఇన్స్పెక్టర్, మనలో తెలుసు. అయితే దాంట్లో ఇంటర్నల్గా ఏమైనా క్రైమ్స్ అయితే ఎయిర్ ఫోర్స్లో కోర్ట్ మార్షల్ చేస్తారు వాళ్ళకి. బయట పోలీస్ స్టేషన్లో కోరు, ఇంటర్నల్గానే వాళ్ళకి ఉంటుంది మొత్తం సిస్టమ్ అంతా వాళ్ళదే ఉంటుంది, లోకల్గానే ఉంటుంది. సో తనకు తెలుసు రామస్వామి. అట్లా తను కూడా డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి. మీకు అందరికీ చాలా మందికి తెలుసు. మన వాళ్ళందరూ కూడా మా అన్న రవీందర్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడల్లా ఊరికి వచ్చి 1 నెల రోజులు ఉండిపోతాడు పనికి వచ్చి. అయితే అదేవిధంగా మా ఇంకొక చిన్న ఆయన బిహెచ్ఎల్లో సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు. అయితే వీళ్ళందరూ కూడా ఎట్లా ఇచ్చిందంటే చదువుకోవడానికి ఏం చేసిందంటే చాలామంది ఊర్లలో ఉండే బ్రదర్స్ కానీ ఇక్కడ తీసుకొచ్చి చదివించి ఈ విధంగా ప్రోత్సాహం చేపట్టుకనే మేమందరం కూడా, నేను ఒక డాక్టరేట్ ఉస్మాన్ యూనివర్సిటీ చదివినా అంటే వీళ్ళందరూ కారణం. సో నేను మీకందరూ కూడా చెప్పడం ఏంటంటే ఎవరైతే మీరు ఒక అగ్రస్థాయిలో ఉన్నారో మీరు కూడా మన వాళ్ళని ఎవరైనా ఆర్థికంగా ఉన్న వెనుకబడిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎడ్యుకేషన్ పరంగా ఎంకరేజ్ చేసి వాళ్ళని విద్యాపరంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకొస్తే మనం చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. నిన్న నేను టీచర్స్ డే సందర్భం కూడా మన ఉపాధ్యాయులకు నేను అదే చెప్పిన. మన సార్ ఇక్కడే ఉండే, మన ఇక్కడ ఉన్నాడు. నిన్న అక్కడ అదే చెప్పిన ఏంటంటే మన సుల్తాన్పూర్లో విష్ణువర్ధన్ ఒక విద్యార్థి ఉంది. ఆ విద్యార్థికి నా డెంటల్ కాలేజ్, నిజామాబాద్లో డెంటల్ కాలేజ్ ఉంది. అయితే ఎవరో ఊర్లో రికమెండ్ చేస్తే అక్కడ జాబ్ ఇచ్చినాం. 20,000 రూపాయల జీతం చేస్తుండే. అయితే చేస్తున్న క్రమం లోపల ఏమైందంటే ఆ విద్యార్థికి ఎవరో ఉపాధ్యాయుడు ఏం చెప్పిందంటే, చదువుకున్నది ఇంటర్మీడియట్ పాస్ అయిన ఎంపీసీ, నువ్వు ఆడ కాలేజీలో పోయి కన్స్ట్రక్షన్ సూపర్వైజర్గా పనిచేసేట్లా నువ్వు ఇంజనీరింగ్ చదవాలి అని ఆయన హితబోధ చేసిండు ఉపాధ్యాయుడు. అయితే ఆయన చేసింది ఆయన మనసులో కట్టి ఏం చేసిండు, నా దగ్గరకు వచ్చిండు. సార్ నేను అప్పుడప్పుడు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి నిజామాబాద్ పోతుండే కాలేజ్, అది రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేట్ చేసి. అయితే వచ్చి సార్ నేను ఇక్కడ మానేస్తా సార్, మీరు మీ కాలేజీలో నాకు ఫ్రీ సీట్ ఇవ్వాలి సార్ అని. మరి చదవడా ఈ పిల్లాడు ఆయన ఫ్రీ సీట్ ఇచ్చినాక చదవకుండా పోతే ఉద్యోగం పోతుంది, ప్లస్ చదువు కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అని చెప్పి ఫోన్ చేసిన. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది విద్యాబోధం. ఇది ఇంటర్మీడియట్ వరకు అక్కడ తెలుగు మీద చదవండి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయడానికి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంతా మన వెంకటరామ సార్ తెలుసు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. కాబట్టి దాన్ని ఆయన్ని అడిగిన ఊరికి ఫోన్ చేసి, మరి మీరు రికమెండ్ చేశారు మీ స్కూల్ అదే అయితే అడిగిన ఇట్లా మరి చదువుతాడా ఇతను చదవడా అంటే లేదు ఆయన క్రమశిక్షణ కలిగిన విద్యార్థి చదువుతాడని రికమెండ్ చేశారు. ఆయనకు ఇక్కడ రిలీవ్ చేసేసి ఆయన అక్కడ ఫ్రీ సీట్ ఇచ్చిన. అయితే నేను మన దగ్గర ఉన్న విద్యార్థులు చదువుకోవాలని ఒక బస్సు వేసిన నర్సింహులు, మన పరిగి నుంచి ఒక బస్సు పట్టణ చెరువుకి వేసిన. అంటే ఇది మామూలు విషయం కాదు. పట్టణ చెరువు ఎక్కడ, పరిగి ఎక్కడ, ఫ్రీ బస్సు, డబ్బులు కట్టాల్సింది లేదు, ఫ్రీ సీట్స్ ఏం లేదు. ఇంటికాడ సుల్తాన్పూర్ కాడ తినేసేయాలి, నాశనం చేయాలి, అన్నం కట్టుకోవాలి, టిఫిన్ డబ్బా, కాలేజ్ పోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఎంత అట్లాంటి ఫెసిలిటీ ఉంటేనే పేద వర్గాల వాళ్ళు చదువుతారన్న ఉద్దేశంతో నేను అతనికి సీట్ ఇస్తే అతను చదువుకొని నేను మర్చిపోయినా. నేను ఒక 12,000 మంది డాక్టర్లను, ఇంజనీర్లను, MBA గ్రాడ్యుయేట్స్ని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అయితే నేను మొన్న ముఖ్యమంత్రి గారితో పాటు రేవంత్ రెడ్డి గారితో పాటు అమెరికా పోయినా. మన దగ్గర పరిశ్రమ తీసుకోవడానికి అమెరికా పోయినా. ఇట్లనే స్టేజ్ మీద ఉన్నాం, నేను ముఖ్యమంత్రి గారిని ఇట్లా దిగుతున్నాం. విష్ణు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. సార్ అని వస్తున్నాడు. నేను పరిశ్రమ అయినా ఏం విష్ణు ఎక్కడ వచ్చినాం అని. ఎందుకంటే మనం సీట్ ఇస్తాం కానీ మర్చిపోతాం కదా, మనం యాద పెట్టుకున్నాం. మారిపోయాడు విష్ణు, అప్పటిదా లేడు, సూటు బూట్ వేసాడు, చేంజ్ అయిపోయినాడు. అయితే ఏం విషయం ఎక్కడ వచ్చినావు అంటే, సార్ నేను అమెరికా వచ్చేసిన సార్, మీరే నాకు ఫ్రీ సీట్ ఇచ్చారు. నా వైఫ్ ఆమె కూడా ఐటీలో జాబ్ చేశాను, నాకు 4 లక్షల జీతం, ఆమెకు 4 లక్షల జీతం, 8 లక్షల జీతం, మా ఇంటికి రావాలి సార్ అంటారు. లేదు విష్ణు, నేను సీఎం గారితో పాటు ఉన్నా, ఆయన నియముడు వస్తాయంటే నేను వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు, నేను ఎక్కడ వెళ్ళిపోతా, అట్లా కలవదు. మళ్ళీ ఒకసారి నేను మంచిగా వచ్చినప్పుడు వస్తా. లేదు సార్, నా కార్లో అయినా నువ్వు కాలు పెట్టాలంటాడు. ఇక నేను ముఖ్యమంత్రి కంటే స్పీడ్గా నడక తెలుసు కదా, రాహుల్ గాంధీ బాగా నడుస్తాడు. ఆయన ఇక్కడే ఉన్నా, నేను వెళ్ళిపోయాను అనుకో. పోయి
అరే కార్ దగ్గర చూస్తే నాకంటే పెద్ద కారు ఉంది ఆయన. అయితే ఇది ఎట్లా సాధ్యమైందంటే అతను ఎడ్యుకేషన్ విషయం లోపల ఆ విధంగా డెవలప్మెంట్. మన డాక్టర్ సాబే ఉదాహరణ. ఇప్పుడు మన డాక్టర్ సాబ్ ఇప్పుడు ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అదే అట్లా అంటే ఏ స్థాయికన్నా పోవాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సీఎం గారితో పాటు ఆయన నియముడు అంటే వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారు, నేను ఎక్కడ వెళ్ళిపోతా అట్లా కలవదు. మళ్ళీ ఒకసారి నేను ముందుకు వచ్చినప్పుడు వస్తా, లేదు సార్ నా కార్లో అయినా నువ్వు కాలు పెట్టాలంటాడు. ఇక నేను ముఖ్యమంత్రి కంటే స్పీడ్గా నడక తెలుసు కదా, రాహుల్ గాంధీ పాటు నడుస్తాను. ఆయన ఇక్కడే ఉన్నా నేను వెళ్ళిపోయాను పోయి అరే కార్ దగ్గర చూస్తే నాకంటే పెద్ద కారు ఉంది ఆయన. అయితే ఇది ఎట్లా సాధ్యమైందంటే అతను ఎడ్యుకేషన్ విషయం లోపల ఆ విధంగా డెవలప్మెంట్. మన డాక్టర్ సాబే ఉదాహరణ. ఇప్పుడు మన డాక్టర్ సాబ్ ఇప్పుడు ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. అదే అట్లా అంటే ఏ స్థాయికన్నా పోవాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడానికి మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 కోట్ల రూపాయలతో అసలు నేను దేశంలో చాలా రాష్ట్రాలు పార్టీ పార్లమెంట్ నేను వెళ్తుంటాం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అక్కడ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా లేని అభివృద్ధి కార్యక్రమాలు మన దగ్గర జరుగుతున్నాయి, ఎక్కడ కూడా జరుగుతలేవు. 200 కోట్లతో ఒక స్కూల్ ఒక నియోజకవర్గంలో అంటే మనం ఊహించలేమన్నా, కళలో కూడా ఊహించలేము. 200 కోట్ల రూపాయలు ఆల్రెడీ మొన్ననే శ్రీధర్ బాబు గారు తీసుకొచ్చి ఫౌండేషన్ ఇచ్చేసిన వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 4 సంబంధించినటువంటి స్కూల్స్, క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్కూల్స్, హాస్టల్స్తో సహా, అది కూడా ఇట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన. ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మళ్ళా స్పోర్ట్స్ ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ పెట్టి మొత్తం డైట్ అన్నీ కూడా ఫుడ్ అన్నీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ పెట్టి వాళ్ళకు మంచిగా విద్యాపరంగా పైకి తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిన్న కూడా టీచర్స్ డే సందర్భంగా చాలా మంచి స్పీచ్ ఏ విధంగా చెప్పింది అనేది మీరు అందరూ కూడా గ్రహించారు. టీచర్స్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హిందీ పండితులకు రాగానే వాళ్ళకు పదోన్నతి కల్పించాడు. అదేవిధంగా ఎన్జిటికి సంబంధించి తెలుగు పండిత్ టీచర్లకు, అదేవిధంగా మన ఎన్జిటీలకు సంబంధించింది కూడా గెస్టెడ్ హెడ్ మాస్టర్లకు కూడా ఈ విధంగా ఒక ఎన్జిటి ప్రమోషన్కే 20,000 రూపాయలు ఒకటేసారి జంప్ అయిందని కూడా చాలా మంది చెప్తుంటారు. ఎంఈఓ ప్రమోషన్ ఇట్లా ఎంతో పెద్ద స్కావెంజర్స్ కూడా లేదు. నేను ఒకసారి రాకంచెల్ల మీకు పోతున్నా, ఒక సింగిల్ టీచర్ స్కూల్ ఉంది. ఆ బాబా మా టీచరే కూర్చుకుంటున్నాడు స్కూల్ మీద. నేను చూసాను, నా కళ్ళారా చూసినాక పోతుంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరాడు, అటెండర్ లేరు, ఒకటే టీచర్ ఆడ. ఏం చేయాలి, పొద్దుగాలు వేస్తే పిల్లలు వచ్చినాక తయారు చేయాలి కాబట్టి ఆయన చూస్తున్నాడు. అట్లాంటి పరిస్థితులు గతంలో ఉండే. ఇప్పుడు స్కావెంజర్లు కూడా మహిళా నెలకు 200 మంది విద్యార్థులు ఉంటే 5,000 రూపాయలు కంటిన్యూషన్. సో ఆ విధంగా వాళ్ళను ప్రోత్సాహం చేస్తూ ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకొచ్చి మహిళా సంఘాల వాళ్ళని దాన్ని అధ్యక్షత చేపించి వాళ్ళ ఆధ్వర్యంలో మన పరిగి టౌన్లో 32 లక్షలు పెట్టి దాన్ని మొత్తం కూడా అదనపు తరగతులు కానీ, మెయింటెనెన్స్ కానీ, దాని వైట్ వాష్ కానీ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క పరిగి అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కలవేయడం జరిగింది. మళ్ళీ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా క్లాసెస్ అన్నది, కంప్యూటర్స్ క్లాసెస్ అన్ని, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు విద్యారంగంలో మార్పులు తీసుకోవాలని అని చెప్పి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఆల్రెడీ ఒక 60,000 ఉద్యోగాలు ఇచ్చడం, నిన్న కూడా ఒక 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఎవరంటే చాలా మటుకు బీసీ. మన ఊర్లలో వెనకటికి కావలకారులు వీళ్ళు ఉంటారు కదా, మన బీఆర్ఓలు వీళ్ళంతా వాళ్ళని మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళని తీసేసి చేస్తే మళ్ళీ వాళ్ళకు ప్రవేశ పరీక్ష పెట్టి వాళ్ళందరూ కూడా చేసి 5,000 మందికి నిన్న రీఅడ్జస్ట్మెంట్ అనమాట. అంటే బ్యాక్ టు పెవిలియన్. అంటే ఇంతకుముందు వాళ్ళ ఊర్లో ఏదైతే పనిచేస్తారో అట్లా వాళ్ళకు ఒక గ్రామ పరిపాలన అధికారి అని ఒక గౌరవమైన పోస్ట్ ఇచ్చి, ఎందుకంటే గ్రామ పరిపాలన అధికారి ఎందుకంటే ఊర్లో ఎవరి భూములు ఏది ఏం కథ అనేది ఊర్లో ఎవరైనా ఉంటే అధికారం ఉంటే తెలుస్తుంది మనకు. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మీకు అందరికి తెలుసు, కేసీఆర్ వీళ్ళందరూ వ్యవస్థను రద్దు చేసాడు. ఎందుకు చేసిందంటే ఎవరికి తెలియకూడదు, ఏం తెలియకూడదు. ఆడ సోమేష్ కుమార్ దగ్గర బటన్ పెట్టాలి, ఆడ బటన్ నొక్కితేనే డైరెక్ట్గా అది ప్రొఫెషన్లో పడుతుంది. మళ్ళీ రాత్రి పైసలు ఇచ్చేస్తే తెల్లారిగాల్లో మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఇట్లా ఎన్నో జరిగినాయి. మా సురేంద్ర ముద్రాజ్ చెప్తుండే, ఆడ కిరణ్ కుమార్ అని ఉండే మన పూడూరులో తహసీల్దార్ ఆ గవర్నమెంట్, ఆయనకి సాయంత్రం పైసలు ఇస్తే ఆటోమేటిక్ ప్రొవిజన్ వెళ్ళిపోతే తెల్లారి రిజిస్ట్రేషన్ అయితే ఆయన బాగా చేస్తున్నాడు. ఏం చేశారంటే ఆ గవర్నమెంట్ లోపల మోమెంట్ పెట్టి కూడా ఇచ్చారు, ఆయన అదనపు బాధ్యత కూడా ఆయనకు అప్పచెప్పారు. ఈ విధంగా ఇవన్నీ చూసి నరసింహ లాంటి వాడు, కిష్టాపూర్ లాంటి మండలికే గుండెకాయ లాంటి జాగాలో కూడా ఆ పార్టీలో తీసిపెట్టేసి నాయన ఇది బాలేదని వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున
నాకు అందరు కూడా మీరు సహకారం చేశారు. గత శాసనసభలో కూడా అధికారంలో పార్టీ లేకున్నప్పటికీ కూడా ఏ ఏళ్ళ నుంచి అయితే మనం వచ్చినామో ఆ ఏళ్ళను మర్చిపోద్దని ఇంతకుముందు మన సత్యనారాయణ చెప్పినట్టుగా, మన అంజనేయులు ముదిరాజ్ చెప్పినట్టుగా, నేను శాసనసభలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లో తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాన్ని జీవో విడుదల చేస్తే అది కోర్టు వివాదాల్లో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఆ రోజుకు మీరు దాని గురించి మీరు పరిష్కరించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి, కేసీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడితే కేసీఆర్ మాట్లాడుతూ రామ్మోహన్ రెడ్డి గారు చేపల పెంపకం మీద మాట్లాడమంటే రాజకీయం మాట్లాడుతున్నా. అయితే నేనేమన్నంటే ఇప్పుడు ముద్రాజ్ సోదరులు కూడా వాళ్ళకు ఒక్క కుల వృత్తాన్ని లేదు. కొంతమంది చేపలు కూడా పడుతున్నారు, కొంతమంది పండ్లు అమ్ముతున్నారు, కూరగాయలు అమ్ముతున్నారు, వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎవరెవరు ఏమి వీలైతే చేసుకొని పోతున్నారు తప్ప ఒకటే వాళ్ళకి సెటిల్డ్ ఆర్గనైజేషన్ లేదు. వాళ్ళకి ఆ విషయం చెప్పిన శాసన సభలో చెప్పిన. ఎందుకంటే చేపల పెంపకం ఎవరున్నారు, ముద్రాజ్ సోదరులు ఉన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడాను. ఆ విషయం రోజు నేను మాట్లాడడం జరిగింది. అయితే ఆ విధంగా ఆ రోజు ఆయన ఖండన కూడా ఇచ్చాడు. అంటే నేను కనుక ఆయన స్థానంలో ఉంటే ఏమంటా, తప్పకుండా నేను అడ్వకేట్ జనరల్ పంపిస్తాను, సుప్రీంకోర్టులో అది పరిష్కారం చేపిస్తా, గత ప్రభుత్వం ఇచ్చేదానికంటే నేను మేలైన కార్యక్రమం చేస్తా అని చెప్పాలి. చెప్పకుండా నన్ను విమర్శించాడు. నేను ముదిరాజుల తరఫున మాట్లాడితే నన్ను విమర్శించాడు రామ్మోహన్ రెడ్డి. అసలు రాజకీయంగానే, రాజకీయ పార్టీ ద్వారానే నేను ఎమ్మెల్యేగా మీ అందరు గెలిపించేది ఎందుకు, మీ అందరి యొక్క కార్యక్రమాలు చేయడానికి, మీ హక్కులు సమస్యలు పరిచయం. కానీ ఆయన దాన్ని కూడా తప్పు పడుతుందంటే ఆయన యొక్క వ్యక్తిత్వం ఎటువంటిది అనేది కూడా ఆ విధంగా తను మాట్లాడడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, అదే విధంగా ఇంకా మున్ముందు కూడా ఆ రోజు నేను మాట ఇచ్చిన మన విద్యా సంస్థలో, డాక్టర్ సాబ్ విద్యా సంస్థల లోపల ఏంటంటే ఈ బిల్డింగ్ కూడా నేనే కట్టిస్తా అని చెప్పిన. తప్పకుండా ఆ బిల్డింగ్ కూడా నేనే కట్టిస్తా అనే విషయాన్ని కూడా మీకు అందరిలో తెలియజేస్తూ, యాక్చువల్గా నాకు ఈ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున జస్ట్ ఒక 2-3 రోజుల్లోనే సభా స్థలం అయితే మనం కట్టబోతున్నామో అక్కడనే చేయాలని చాలా మంది గ్రామాల నుంచి ఏంటంటే ఈరోజు మనకు నిమజ్జనం కదా కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే అక్కడనే పెడితే బాగుండండి, కొంతమంది పనులు పెడితే బాగుండి అంటే నేను చెప్పిన వాళ్ళు కొంతమంది ముఖ్యులు కలిసి ఈరోజు కలుస్తారు. మళ్ళీ తర్వాత మీరు కూడా వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మీరు సర్ది చెప్పి నేను మొత్తం క్లీనింగ్ చేయడానికి బాధ్యతలు అప్పచెప్పిన. ఆల్రెడీ అయ్యూబ్కి అప్పచెప్పిన. నిన్ననే ఫోన్ చేసి చెప్పిన ఈ స్థలం మొత్తం కూడా క్లీన్ చేసి భోజనాలు గిట్ట అన్ని పెట్టించి ఒక మీటింగ్ కూడా పెట్టి అక్కడ కూడా ఒక శిలాఫలకం కూడా వేసి ఆ కార్యక్రమాన్ని కూడా తొందరలోనే కూడా 1-2 days సెలవులు వచ్చాయి మనకు. నిన్న ఈరోజు సెలవులు వచ్చినాయి. రేపటి లోపలనే డేట్ కూడా ఎప్పుడు మనం అక్కడ వేసినాం కూడా అదే మీరు డేట్ మీరే చెప్పండి. అదే మీరు చర్చించుకొని నాకు ఒక డేట్ చెప్పండి. చెప్తే నేను దాని ఆ రోజు మొత్తం ట్రైన్ చేసి ఆడ మనం పిలుచుకొని మనం ఒక మీటింగ్ కూడా చేద్దాం. అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా బాధ్యత రాదు, నేనే దాన్ని కన్స్ట్రక్షన్ రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముదిరాజుల ఆప్త మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ముదిరాజుల ఆత్మ బంధువు, ముదిరాజుల ఆత్మ బంధువు అట్లా. అదేవిధంగా మా సురేందర్ కానీ అంజనేయులు కానీ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా వాళ్ళకి నేనైతే అధ్యక్షులే కానీ తనకు కూడా అధ్యక్షులుగా ఉండి ప్రమోషన్ ఇచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన. నేను ఏదైనా ప్రోగ్రామ్ వస్తున్నా అంటే నా కుటుంబ సభ్యుల లాగా నేను రాకముందే సురేందర్ అక్కడ ఉండి అందరికీ ఫోన్లు చేస్తాడు. చాలా క్రమశిక్షణ. నేను ఇంతవరకు నా రాజకీయ జీవితంలో ఈ విధంగా నేను చూడలేదు. అంటే నేను రాకముందే వాళ్ళకి అందరికీ కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా అడ్జస్ట్ చేసి చెప్పి ఎవరైనా ఒక మాట అంటే కూడా దాన్ని మళ్ళీ బాధపడకుండా వాళ్ళని అన్నం చేసి చేస్తాడు. అట్లనే మా అంజనేయులు ముదిరాజు కూడా తను మార్కెట్ కమిటీ చైర్మన్గా తనను మంత్రులను కూడా పిలిచి ఆయన కుర్చీలో కూర్చోబెట్టి మార్కెట్ కమిటీ చైర్మన్ ద్వారా కూర్చోబెట్టి అవి ఇంకా నీకు పెద్ద ఎత్తున ఆఫీస్ ఇస్తామని చెప్పి ₹1 కోటి మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు సీతక్క గారు వచ్చి ఇంకచర్ల మార్కెట్ కమిటీలో కూర్చోబెట్టి శాంక్షన్ కూడా 1 crore దాన్ని కూడా పెద్ద ఎత్తున దాన్ని కూడా అక్కడ ఒక కార్యక్రమం కూడా తొందరలోనే చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా మీకు అందరికీ నా యొక్క సూచన ఏంటంటే గత
తప్పులో ఉన్న వాళ్ళు అనవసరంగా ఏంటంటే కొన్ని అబద్ధాలు ప్రచారం నాకు వ్యతిరేకంగా ఏంటంటే ఎవరికైనా సాయం చేస్తే ఆయన ఆలదికి అంటారు. నేను అందరి వాడిని నాలో కూడా రాముని గుణాలు ఉన్నాయి, కృష్ణుని గుణాలు ఉన్నాయి. అదేవిధంగా మా నాన్న పేరు కూడా అదే, రామకృష్ణారెడ్డి, నా పేరు రాము. కాబట్టి అందరి వాడిని నేను. కాబట్టి కొంతమంది వాళ్ళు ఎవరైనా అబద్ధ ప్రచారాలు గతం లోపల ఎవరైనా చేసినా మీకు అన్ని చెప్తే కదా, మా తాత పేరు చెప్తే అన్ని చెప్తాయి. కాబట్టి చెప్తుంటారు ఇట్లా కొంతమంది అంటే ఎవరికైనా మనం ఏమైనా చేస్తే ఆయన అయితే అందరికీ జాతి వస్తుంది కానీ మన దగ్గర రాకుండా మనం ఏం చేయలేము కదా. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే పాటలకు అర్థంగా మీకు ఉదాహరణతో సహా చెప్పిన ఎప్పుడు ఎవరు ఎట్లా వస్తే మనం ఎట్లా హెల్ప్ చేసినాం అనేది కూడా మీకు కళ్ళకు గట్టినట్టుగా శాసనసభలో ఏం మాట్లాడినా బయట ఏం మాట్లాడినా నా గొంతు కూడా మొట్టమొదటి గొంతు శాసనసభలో నేను ఎమ్మెల్యే కాగానే అప్పుడు 14 లోపల నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసుకొని నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, జనం కోసం జీవిస్తే జనం గుండెలో ఉంటావు ఆ మాట తీసుకొని నేను నా యొక్క మొదటి ప్రారంభ ఉపన్యాసాన్ని ప్రారంభించిన. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి శాసనసభలో గంట సేపు స్పీచ్ అంటే నా గొంతుతోనే తొలి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నా గొంతుతోనే స్టార్ట్ అయింది. నా గొంతుతో స్టార్ట్ అయిందంటే మీ అందరి గొంతుతోన అర్థమే కదా. 25,000 మెజార్టీ అంటే సాధారణమైన మెజార్టీ కాదు ఇది, అర్థమే కదా. సో కాబట్టి మీ అందరి ఒక సపోర్ట్ మూలంగానే ఇదంతా కూడా జరిగింది. నేను మొట్టమొదటి చంద్రలింగం వాళ్ళైతే నేను రాజకీయాలకు వచ్చినప్పుడు గోడల మీద రాసింది నా పేరు చంద్రలింగం వాళ్ళ మిత్రకూటం ఉన్నది. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ఎక్కడ ఏమున్నా సరే అంతర్గతంగా కూడా నాకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.